హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా వెజిటేబుల్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టుకుందాం. అలాగే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 నుంచి 5 లవంగాలు, అలాగే 4 యాలుకలు, 1 జాజి పువ్వు, అలాగే కొద్దిగా చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సాజీరాని వేసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పెద్ద సైజు బంగాళదుంప ఒకటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. బంగాళదుంప ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా పుదీనాని, అలాగే కొత్తిమీరను వేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. నేను ముందుగానే పచ్చి బఠానీలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో నీరు మొత్తం దగ్గర పడింది కదండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత రైస్ మొత్తం బాగా పొడి పొడిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా వెజిటేబుల్ పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.